శక్తి, నువ్వు చాలా గ్రేట్ రా. అవునరా, యాక్సిడెంట్ చేసి కూడా నువ్వు హ్యాపీగా బయటకు వచ్చావురా. నేను కాదురా, ఆ వాసుదేవుని వణికించి ప్రెస్ మీట్ పెట్టించి నన్ను బయటికి తీసుకొచ్చింది మా అమ్మ. మా అమ్మే గ్రేట్ రా. ఇక నుంచి చూపిస్తాను రా, ఆ వాసుదేవ్కి నేనేంటో నా పవర్ ఏంటో చూపిస్తాను. ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తిరిగే నన్ను ఆ జైల్లో నరకం చూసేలా చేశాడు. చూస్తాను. ఆ దేవు కళ్ళల్లో భయాన్ని చూస్తాను. దేవుడు కనబడేలా చేస్తాను. నన్ను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నాకు ఇక్కడికి రావడం ఇష్టం లేదు, కానీ నువ్వే నన్ను వచ్చేలా చేశావు. నువ్వు చేసే కొన్ని పనులు నన్ను ఇక్కడికి వచ్చేలా చేస్తున్నాయి శక్తి. నేనేం చేస్తే నీకెందుకు? నేను హుక్కా తాగుతాను, ఫ్రెండ్స్తో తిరుగుతాను. నీ హ్యాబిట్స్ గురించి నిలదీయడానికి నేను నీ అన్నయ్యని కాదు శక్తి. నీలాంటి అన్నయ్య నాకుంటే నేను లెక్కే చేయను. నీలాంటి తమ్ముడు ఇలాంటి పనులు చేస్తుంటే విరగ్గొట్టైన దారిలో పెడతాను. అయినా నేను ఇక్కడికి వచ్చింది నీకు విషయం గుర్తు చేయడానికి. నేను నిన్ను బయటికి తీసుకొస్తానని చెప్పాను, తీసుకొచ్చాను. నువ్వు కాదు నన్ను బయటికి తీసుకొచ్చింది. నన్ను బయటికి తీసుకొచ్చింది మా అమ్మ. ఆ మాతృమూర్తి కడుపున పుట్టావు కాబట్టే నువ్వెన్ని తప్పులు చేసినా వదిలేస్తున్నాను శక్తి. అలా అని నీకంటే పెద్దవాళ్ళు, నీకు తల్లితో సమానమైన ఆడవాళ్ల జోలికి వెళితే మాత్రం చూస్తూ ఊరుకోను నేను. ఎస్, భయపెడతాను. ఏం చేస్తావు? ఏం చేయగలవు? నేనేం చేస్తానో ఏం చేయగలను చిన్నవాడివి, చెప్తే నీకు అర్థం కాదు. నేనేదైనా చేస్తే తట్టుకునే శక్తి పెట్టుకుంటే ఆ స్వామి ఖచ్చితంగా కాపాడతారని అదే జరిగింది బాబాయ్. ఆ స్వామి నా ముక్కు ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మొక్కుకొని ఈ తాడు నాకు కట్టేస్తే నేను బయటకు వచ్చేసానా? ఈ తాడు ముక్క నన్ను బయటికి తీసుకొచ్చిందా? నన్ను బయటికి తీసుకొచ్చింది నీ మొక్కు కాదు, ఈ తాడు ముక్క కాదు, మా అమ్మే నన్ను బయటికి తీసుకొచ్చింది. అలా మాట్లాడకండి బాబాయ్. ఆ ఆంజనేయ స్వామి నాకు కనపడతారు బాబాయ్. ఆయనే చెప్పారు, ఆయనే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చారు. చెప్తున్నానా, నన్ను ఏ దేవుడు బయటికి తీసుకురాలేదు. మా అమ్మ, కేవలం మా అమ్మే నన్ను బయటికి తీసుకొచ్చింది. దేవుడు తలుచుకోకుండా మన వల్ల ఏం జరుగుతుంది బాబాయ్? ఆ స్వామి ఇదంతా చేయించారు. దేవుడి వల్ల కాకుండా మంచి వల్ల నువ్వు బయటకు వచ్చావని నువ్వంటే అది జరిగింది నానమ్మ వల్ల కాదు బాబాయ్. మరి ఎవరు వల్ల? నేను జైలుకి పంపించాడే ఆ మనిషి వల్ల. అవును బాబాయ్, ఆ మనిషి మీరు తప్పు చేయలేదని చెప్పకపోతే మీరు బయటికి ఎలా వచ్చేవారు? కాబట్టి మీరు బయటికి రావడానికి కారణం నానమ్మ కాదు బాబాయ్, ఆ మనిషి. ఆయనే మిమ్మల్ని బయటికి తెప్పించారు. మీకు కోపం వచ్చినా అదే నిజం బాబాయ్. మీరు బయటికి వచ్చారని
నిజంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే మీరు చెప్పాల్సింది ఆ దేవుడుకు నానమ్మకు కాదు బాబాయ్, ఆయనకే మీరు థ్యాంక్స్ చెప్పాలి. ఆయనకే మీరు థ్యాంక్ఫుల్గా ఉండాలి. పో అవతలకే. ఏంటన్నయ్యా ఎంత పని చేసావు? ఇప్పుడు ఏమైందో చూడు. అను అను హలో మీనాక్షి, నేను ఉమాదేవిని. చెప్పండి. నువ్వెక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను. అయితే అక్కడే ఉండు, నేను అక్కడికే వస్తున్నాను. ఏంటి విషయం? ఇన్ని రోజులుగా మన మధ్య మనస్పర్ధలకి గొడవలకి కారణమైన విషయాన్ని ఈ రోజుతో క్లోజ్ చేస్తున్నాను. నీ కొడుకుని తీసుకొస్తున్నాను. ఇంకో 10 నిమిషాల్లో నువ్వు నీ కొడుకును చూడబోతున్నావు. నిజంగానా? నా కొడుకు కనిపించాడా? నా కొడుకుని చూస్తానా? నా కొడుకు కూడా నువ్వు పెట్టిన కేసులోంచి బయటకు వస్తాడు. ఎందుకంటే తప్పు నా కొడుకు చేయలేదని చెప్పే సాక్ష్యం కూడా నేను తీసుకొస్తున్నాను. వెయిట్ చేయి మీనాక్షి. ఉమాదేవి మాటల్లో ఎంతో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ రవి జైలు ఇద్దరు లేరు అంటే రవి జైలు ఎదురు కొంపతీసి దొరికిపోయారా? ఇక్కడి నుంచి ఉమాదేవి నేరుగా వాళ్ళని తీసుకుని మీనాక్షి దగ్గరికి వెళ్తుంది. ఈ కిడ్నాప్ నేనే చేశానని నిరూపిస్తుంది. శక్తి నుంచి జైని కాపాడడానికి నేను చేసిన ప్రయత్నం శక్తి నిరికించడానికి చేసేలా మారిపోతుంది. మీనాక్షి జై ఇద్దరు నాకు దగ్గర అవుతారనుకుంటే ఉమాదేవి చేసిన పని వల్ల వాళ్ళిద్దరూ దూరం అవుతారు. ఇప్పుడెలా? ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడాలి? మీనాక్షికి ఎలా నేను నచ్చ చెప్పాలి? జై జై అమ్మా, జై 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 జై. ఎలా ఉన్నావు జై? వచ్చేసావా? నీకేం కాలేదు కదా? నాకేం కాలేదమ్మా. నా వెనక ఆంజనేయ స్వామి ఉన్నారు. జై జై, నువ్వు కనిపించకపోయేసరికి నేనెంత కంగారు పడ్డానో తెలుసా? నాకేం చేయాలో తెలియలేదు, ఎక్కడ వెతకాలో అర్థం కాలేదు. నువ్వు క్షేమంగా ఉన్నావో తెలియక అనుక్షణం నరకం అనుభవించాను. అను దూరం అయిపోయింది. తను నా మనవరాలరా. రేపు నీకు పిల్లలు పుట్టినా కూడా అనునే నాకు పెద్ద మనవరాలు. అవును సార్,